కొందరు స్టార్ హీరోలు ఏం చేసినా సెన్సేషన్గానే ఉంటుంది. వారి పర్సనల్ లైఫ్ దగ్గర నుంచి ప్రొఫెషనల్ లైఫ్ వరకు హీరోలు చేసే ప్రతి పనిపై ఫ్యాన్స్ ఫోకస్ చాలా ఉంటుంది. అలాంటిది హీరోలో పాన్ ఇండియన్ స్టార్ అయిన ప్రభాస్ కూడా ఒకరు. ప్రభాస్ చేసే ప్రతి పనిని ఆఫ్ స్క్రీన్ తన ప్రవర్తనను ఫ్యాన్స్ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇక ప్రభాస్ గురించి ఎవరు మాట్లాడినా ముందుగా ప్రస్తావించే విషయం ఫుడ్. తనలో ఒక ఫుడ్ లవర్ కానీ తనకు ఫుడ్ అంటే ఇష్టమని చాలామంది సినీ సెలబ్రిటీలు ఇప్పటికే చెప్పారు. అయితే ఒక పూట ఫుడ్ కోసం ప్రభాస్ ఎంత ఖర్చు పెడతాడు అనే విషయంపై తాజాగా చర్చలు మొదలయ్యాయి. ప్రభాస్తో సినిమా చేస్తున్నారంటే చాలు ఈ మూవీ టీం మొత్తం ఫుడ్ విషయంలో టెన్షన్ లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే వారికి కావాల్సిన ఫుడ్ కావాల్సినట్టుగా ప్రభాస్ ఇంటి నుంచి వస్తుంది కాబట్టి. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు రివీల్ చేశారు. ముఖ్యంగా ప్రభాస్తో నటించిన హీరోయిన్లు తమ ప్రభాస్తోని కలిసి నటిస్తే డైటింగ్ అనేది మర్చిపోవాలి అని కామెంట్స్ కూడా చేశారు. వారిలో సోషల్ మీడియాలో విషయం గురించి పోస్టులు చేసిన వారు కూడా ఉన్నారు. అలా ప్రభాస్కు ఫుడ్ అంటే ఇష్టమని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయితే ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ లక్షల్లో ఖర్చు పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తన మూడ్ని బట్టి ఫుడ్ తినడానికి ఇష్టపడతాడు. ముఖ్యంగా నాన్ వెజ్ అంటే తనకు చాలా ఇష్టం. అంటే ప్రతి పూట వారి ఇంట్లో చాలా రకాల వెజ్ నాన్ వెజ్ వంటకాలు ప్రభాస్ కోసం సిద్ధంగా ఉంటాయట. దీనికోసం ప్రత్యేకంగా ఒక టీం పనిచేస్తుందట. అలా ఎన్నో రకాల వంటలు చేయడానికి ఎంతో మంది కిచెన్లో పని చేయడానికి పూటకు కనీసం 2 లక్షలు కూడా ఖర్చు అవుతాయని సమాచారం. ఒక్క పూట కోసం 2 లక్షలు ఖర్చు పెట్టడం ఏంటి అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ గురించి తెలిసిన వారు మాత్రం తనతో పాటు చాలా మందికి కలిపి వంట చేస్తాడు కాబట్టి ఆ మాత్రం ఖర్చు అవ్వడం కామనే అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 AD ఇచ్చిన సక్సెస్ లో సంతోషంగా ఉన్నాడు. నాగశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ ఇండియాలో మాత్రం కాకుండా ఓవర్సీస్లో కూడా రికార్డులను సృష్టిస్తుంది. ప్రభాస్తో పాటు ఇందులో నటించిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనికి కూడా వారి పాత్రల వల్ల మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రభాస్కు సంబంధించిన ట్విస్ట్ చూసి ప్రేక్షకులంతా చాలా సంతోషంతో థియేటర్ల నుంచి బయటికి వచ్చారు. ఒకసారి చూస్తే సరిపోదు, మళ్ళీ మళ్ళీ కల్కి 2898 ADను చూడటానికి థియేటర్లకు వెళ్లాలంటూ అభిమానులు కల్కి 2898 ADకి అయిపోవడంతో రాజా సాబ్పై ఫోకస్ పెడుతున్నాడు ప్రభాస్.